తీయవే. నేను తీరని చెప్పానుగా. నువ్వు పొద్దున మా లత మీద వాడావే అత్తలు బెత్తం పూజ, అలాంటి బెత్తమే అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు పెద్దమా? దీన్ని ఒక్కసారి తగిలించావంటే తేలి కాదు కదా, దాని తల్లైనా సరే కిందకి దిగి రావాల్సిందే. అయితే తేలతో కొట్టించుకొని చచ్చిపో. అయితే కొట్టరా, వెనకాలంది కొట్ట. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఈ పక్క వచ్చింది. అయ్యి బాబోయ్, ఈ పక్క వచ్చింది. అయ్యి బాబోయ్, ఎక్కడ చెప్పండి పద్దునా? ఇక్కడికి వచ్చేసింది. అయ్యి బాబోయ్, ముందుకు వచ్చేసింది. అయ్యి బాబోయ్, గురునాథం గారికి ఏమైంది? అమ్మా, మా ఆయన చొక్కాలో కొండతేలు పడిందమ్మా. అది కుడితే గనక మా ఆయన చచ్చిపోతాడమ్మా. కొండతేలు పడితే కాలుతో తనాలి గాని అలాగ బెత్తంతో కాదు. అజ్జు బాబోయ్, బాలో ఐడియా చెప్పారుకుంటున్నాయా బావా? ఎన్నావుగా, ఇంకెందుకు ఆలస్యం, దాంచేద్దామేటే. అలాగే చిట్టమ్మా, ఇంకెందుకు లేటు? ఇంకా చెప్పారండి కుమ్మేడి. తాగిన మందంతా దిగిపోయింది. అమ్మా, అయ్యా అయ్యా. తేలుని చంపండ్రా అంటే అతన్ని పేడ తొక్కినట్టు తొక్కేశారేంటి? అబ్బో, తొక్కితే తొక్కారు గాని తేలి చచ్చిందా? ఒక నిమిషం పద్నానా. అచ్చచ్చో, చిన్న పొరపాటు జరిగింది పద్నానా. ఏంటమ్మా అది? నీ సొక్కలోకి వెళ్ళింది తేలు కాదు, బొద్దింకా. బొద్దింకా పడింది. బొద్దింకైతే తేలని చెప్పి కుమ్మేశారు కదరా అందరూ. చక్క అన్ని బొక్కలే, ఏ పని చేయదు. బొక్కలు చక్క అన్ని బొక్కలు పడిపోయి. నీ మొగుడేంటి ఒళ్ళంతా కమిలిపోయేలాగా వాయించేస్తే ఆ దెబ్బలకి బాధపడాల్సింది పోయి ముష్టి చొక్కా కోసం బాధపడుతున్నాడు. మా ఆయనకి ఆ చొక్కా అంటే ప్రాణం అండి కాంతమ్మ గారు. దాని మీద చెయ్యేస్తేనే ఊరుకోడు. అట్లాంటిది ఇప్పుడు చూడండి, గుడి ముందు ముష్టోళ్ళ ఎలా తయారయ్యాడో. బాధపడకండి పద్నానా, మీ సొక్కలోకి వెళ్ళింది బొద్దింక కాబట్టి సరిపోయింది. అదే ఏ తేలో పడుంటే పాపం ఈ రోజుకి మీ నిండు నూరేళ్లు నిండిపోయేవి. అవునంకుల్, ఎంతో ధైర్యంతో సాహసంతో చిట్టమ్మ మిమ్మల్ని కాపాడింది. చిట్టమ్మ, ఏదేమైనా నిన్ను అభినందించక తప్పదు. హ్యాట్స్ ఆఫ్ చిట్టమ్మ. ఏటి హ్యాట్సాపు? నాకు తెలిసి ఆ సొక్కాలో బొద్దింకేసింది ఈ సిట్టిమ్మ ఉంటది. కావాలనే ఇదిగో ఈ గురునాథాన్ని కొళ్ళపొడిచేసింది. బొద్దింకని కావాలని నేనేయడమేటి? అంటే పొద్దున మీరు లతని కావాలని కొట్టారా? లతని మేం కొట్టడం ఏంటి? లత జరిగిందంతా చెప్పిందమ్మా. గురునాథం వాళ్ళ ఆవిడ కలిసి ఏదో అత్తిలి బడిత పూజ అని లత ఒళ్ళంతా
సార్ అక్కడ ఎవరో ఆడమగా ఉన్నారు సార్. వెళ్ళి లాక్కురండి రా. అమ్మా చిట్టమ్మా, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అసలు ఈ టైంలో ఇక్కడెందుకున్నారమ్మా? వస్తే వచ్చారు, ఇంట్లోకి రాకుండా ఈ స్టోర్ రూమ్ వైపు ఎందుకు వచ్చారు? దేవుడా, ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? నేను చెప్పే సమాధానం బాబాయ్కి నచ్చకపోతే నా మీద అనుమానం వస్తుంది. అదే కానీ జరిగితే ఈ స్టోర్ రూమ్ తలుపులు ఓపెన్ అవుతాడు. అలా చేస్తే మా అమ్మ నన్ను దగ్గర సామి. ఎలాగైనా ఈ గండ నుంచి నువ్వే కాపాడాలి దేవుడా. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ ఇక్కడ ఎవరో తినపడేసిన ప్లేట్ ఉంది సార్. అవును, ఇదెవరో తిన్న ప్లేటే. అచ్చి బాబోయ్, ఈ ప్లేట్ అనవసరంగా ఇక్కడ పడేసానే. వేరే చోట ఎక్కడైనా పడేసి ఉండాల్సిందే. ఇది ఏదో మధ్యాహ్నం తిన్నట్టుంది సార్. అంటే మనకు తెలియకుండా మన ఇంటికి ఎవరో వచ్చారు. రావడం కాదురా, ఇది మన ప్లేటే. మీ పని మనిషి ఎవరైనా తిని ఇక్కడ పెట్టుండొచ్చు సార్. ఈ కుక్కేంటి ఆ తలుపు వైపు చూసి అరుస్తోంది? పైగా కాలుతో గోకుతుంది. సార్ లోపల ఎవరో ఉండుంటారు సార్. వాసన పసిగట్టే వస్తుంది. వచ్చి బాబోయ్, ఈ కుక్క మమ్మల్ని పట్టించినట్టే మా అమ్మ నాన్నలు కూడా పట్టించేలా ఉంది. ఇప్పుడు ఎలాగైనా వాళ్ళని కాపాడుకోవాలి. దేవుడు 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 దేవుడు, మా అమ్మ నాన్నల్ని నువ్వే కాపాడాలి స్వామి. తలుపులు ఓపెన్ చేయండి రా. సార్ సార్ సార్, నాకు తెలిసి అది మిమ్మల్ని చూసి అరుస్తున్నట్టుంది. అది ఎవరిని చూసి అరుస్తుందో ఇంకా సేపట్లో తేలిపోతుంది నాన్న. రేయ్, స్టోర్ రూమ్ తలుపులు తెరద్దాం రండ్రా. ఇవే కోకులమ్మా, ఆ కుక్క దెబ్బకి మన సిట్టమ్మ రాజేంద్ర దొరికిపోనారే. పైగా తలుపులు కూడా తీస్తున్నారే. ఇప్పుడు ఏం చెయ్యాలి? రేయ్, తలుపు తెరవండ్రా. రూమ్ లో ఎవరు లేరా? తలుపులు మూసేయండి. అమ్మయ్యా, మొత్తానికి అమ్మ నాన్న ఎక్కడో దాక్కున్నారు. నువ్వున్నా స్వామి, నువ్వున్నావు. అందుకే మా అమ్మ నాన్నల్ని పేర్నారాయణ బాబాయ్ కంట పడకుండా కాపాడావు. చిట్టమ్మా, డోంట్ బి టెన్షన్. మీ అమ్మ నాన్న సేఫ్. ఇక్కడ ఎవరు లేరంటమ్మా. మీ ఇద్దరు పదండి, లోపలికి వెళ్దాం. పావురా, పాము. అవునా సార్, చంపేమంటారా? వద్దు, రేపు పొద్దున స్నేక్ కేర్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు. అలాగే సార్.
తలుపులేసేయండి. సంవత్సరం పొడుగుతా 365 రోజులు హోమం జరిపించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్. నిన్ను చూస్తుంటే మా అన్న కూతురు చూసినట్టే ఉందమ్మా. నా అన్న కూతురు నా కళ్ళ ముందే నిలబడిట్టుందమ్మా. సరే, మంచి చెడు నువ్వు అడిగావు. ఇదిగో నీ కోరిక నెరవేర్చడం మీ బాబాయిగా నా ధర్మం. రేయ్, చెప్పండి బాస్. రేపు ఉదయం ఇంట్లో హోమం చేస్తున్నాం. మన ఆచార్య గారికి ఫోన్ చేసి దాని ఏర్పాటు చూడండి. అలాగే సార్. ఇప్పుడు నీకు సంతోషమా? చాలా సంతోషం బాబాయ్. నా మాట కాదనకుండా హోమం జరిపిస్తున్నందుకు. నువ్వు అడగడం మా వీరనారాయణ కాదనడమునా? ఏ జన్మ రుణానుబంధమో మీ ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు ఏమీ కాకపోయినా సొంత బాబాయి కూతుళ్లలా ప్రేమను పంచుకుంటున్నారు. నువ్వు చెప్పినట్టే హోమం జరుగుతుందిలే. సరే సార్, మేము వెళ్ళొస్తాం. బామ్మ, వెళ్ళొస్తాం. అదేంటి బాబు, ఇప్పుడే వెళ్తారు? ఇక్కడే పడుకోండి, పొద్దున్నే వెళ్ళొచ్చుగా. లేదులే నానమ్మా, మాకు ఇంట్లో సానా పనులున్నాయి. రేపు ఉదయాన్నే హోమం టైంకి వచ్చేస్తానులే. చాలా సంతోషం అమ్మా, జాగ్రత్త. అలాగే నానమ్మా, వెళ్తాం బాబాయ్. సరేమ్మా. బావా వెళ్దామా? చిట్టమ్మా, మన ప్లానింగ్ లో హోమం లేదు కదా, మరి హోమం చేయమని ఎందుకు చెప్పావు? దానికి పెద్ద ప్లానింగ్ ఉంది బావా. ఏంటది? మనము అమ్మా నాన్నని ఏడిపించుకోవాలంటే వేర్నాన్న బాబాయ్ నానమ్మ బిజీగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇలాంటి హోమం ఏదైనా జరగాలి. అప్పుడు హోమం చేసే పనుల్లో బాబాయ్ బిజీగా ఉంటాడు, హోమం ఏర్పాట్లో నానమ్మ బిజీగా ఉంటుంది. అంతేకాదు, హోమం జరిగేటప్పుడు పంతులు పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. అదే టైంలో మనిద్దరము వెళ్లి స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టుతాము. అమ్మా నాన్నని ఇడిపించుకుని వెళ్ళిపోతాము. సూపర్ చిట్టమ్మా, బ్రహ్మాండమైన ఐడియా ఇసు. వీరనారాయణ గారిని బిజీగా ఉంచితే తప్ప మీ అమ్మా నాన్నని విడిపించుకోలేం. అందుకే ఈ హోమం ఒకటే దారి మనకి. అందుకే కదా హోమం వంకతో బాబాయిని నానమ్మని బిజీ చేయబోతున్నాను. ఏంటమ్మా నువ్వనేది? చిట్టమ్మ కావాలని హోమం జరిపించమంటుందా? అవునరా వీరనారాయణ, ఆ చిట్టమ్మ మనసులో ఏముందో నాకు తెలియదు గాని మన కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టడానికే ఈ హోమం ఏర్పాట్లు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ అవసరం చిట్టమ్మకే ఉందమ్మా. ఖచ్చితంగా ఉండుంటుంది. దానికి ఉదాహరణే ఈ రోజు అర్ధరాత్రి గోడ దూకి రావడం, ఆ స్టోర్ రూమ్ దగ్గర దాక్కోవటం. ఏం మాట్లాడుతున్నావమ్మా? చిట్టమ్మ రవిచంద్ర గోడ దూకడం ఏంటి? అవును సార్, ఆ చిట్టమ్మ చెప్పినట్టుగా మేమిద్దరం పడుకోలేదు సార్. ఆ చిట్టమ్మ రవిచంద్ర గేట్లోంచి రాలేదు సార్, గోడ దూకొచ్చారు. అంటే చిట్టమ్మ అబద్ధం చెప్తుందంటావా? అవునరా వీరనారాయణ, చీకట్లో మనకు దొరికిపోయినప్పుడు చిట్టమ్మ కళ్లలో భయం చూశాను. ఆ తర్వాత తన మాటల్లో తడబాటు చూశాను. అన్నిటికీ మించి ఏదో పీడకలొచ్చిందని అర్ధరాత్రింటికి వచ్చి చెప్పేంత పిచ్చిది కాదురా చిట్టమ్మ. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకర్థం కాకపోయినా పర్వాలేదు, ఆ చిట్టమ్మ ఏదో ప్లాన్ చేస్తుందని నాకు మాత్రం క్లియర్ గా అర్థమైంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహిస్తున్నట్టున్నావు. లేదురా, చిట్టమ్మని చాలా తక్కువగా అంచనా వేశాం. నేను చెప్తున్నది నిజమో అబద్ధమో నీకు తెలియాలంటే రేపు ఉదయం చిట్టమ్మ ఇంటికి వచ్చాక నేను చెప్పినట్టు చేయి. మిగతా విషయాలన్నీ నీకే అర్థమవుతాయి. ఏం చేయమంటావు? అర్థమైంది కదా? నేను చెప్పినట్టుగాని చేయగలిగితే చిట్టమ్మ మనకు దొరకడం ఖాయం. సరేమ్మా, నాకైతే చిట్టమ్మ మీద
ఎలాంటి అనుమానం లేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిన ప్లాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. అదొక్కటి చాలరా చిట్టెమ్మ మనసులో ఏముందో తెలుసుకోవటానికి. ఏడ్రానియా రవిబాబు చెప్పింది నిజమా? ఆ గురునాథం ఆదిలక్ష్మి మంచోళ్ళు కదా, ఉట్టి డమ్మిగాలా? అవునరా అన్నయ్య, మన అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే పాటికి లతనట్టుకెళ్ళిపోయి ఏ దుబాయ్లోనో ముంబైలోనో అమ్మేస్తుండేవాళ్ళ. పొట్టినాల ఉడు ఆడు కాలు చేతులు ఇరిచేసి ఆడు పిల్లల చేతులు ఎట్టేస్తాను. రే అన్నయ్య ఆగరా, నువ్వు ఆవేశపడుకో. ఆవేశపడకుండా లతని ఆ దైత్యులకి ఇచ్చేసి పంపించేమంటావా? అలా కాదురా అన్నయ్య, ఆ మొగుడు పిల్లలిద్దరిని పిలిపించింది ఈ కాంతమత్త. లతకి పెద్దమ్మ పెద్దనాన్న అని అబద్ధం చెప్పి ఆతో పంపించాలనుకుంది. కానీ ఆ మొగుడు పిల్లలిద్దరూ వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారనే విషయం కాంతమ్మతకైతే తెలుసని నేను అనుకోను. తెలిస్తే వాళ్ళిద్దరిని ఇక్కడ చంపేస్తుంది. మరైతే వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎందుకు పిలిపించినట్టు? దాని వెనకాల ఏదో కారణం ఉందిరా, అదేటో మనం తెలుసుకోవాలి. అప్పటిదాకా ఆవేశపడుకో. ఏటోనే నిజం తెలిసాక నా రక్తం మరిగిపోతుంది. ఆ పచ్చుబం తెలియని ఆడపిల్లని నమ్ముకోవడం ఏంటే దరిద్రంగాను. అలా నువ్వు మాట్లాడుకో. యారా పొట్టే పీలుతుంటే అటు ఇటు చూస్తాం ఏంట గురువింద గింజ. ఇప్పుడు పొట్టి అన్నది గురువింద గింజ అన్నది నన్నేనే? అవునరా బాబాయ్. బాబాయ్ని కూడా అరే ఊరే అంటారా? కాకినాడలో అంతే. అవునరే దుబాయ్లో నువ్వేం చేస్తుంటారా? మాకక్కడ పెట్రోల్ బావులు ఉన్నాయిలే. ఎక్కసకాలు వేసావంటే కొల్లబొడి చేస్తారేమో అనుకుంటున్నావో. ఏమున్నాయని అడగలేదురా, నువ్వు అక్కడ ఏం చేస్తావు అని అడిగాను. పెట్రోల్ బిజినెస్ చేస్తాం. ఇదిగో వీళ్ళు మా బంధువులు, వీళ్ళతో నీకేంటి పని? ఏంటిలు నీ బంధువులైతే నాకు బంధువులే కదా, మాట్లాడేది తప్పేటి? నేను నీతో తెగదెంపులు చేసుకున్నాక నా బంధువులతో నీకేంటి పని? తెగదెంపులు చేసుకుని నువ్వే, నేను కాదు. లాయర్ గారు రావాలి, కోర్టులో ఇరాకుల పత్రాలు ఇవ్వాలి, ఆ కోర్టు ఆమోదించాలి. అప్పుడు అప్పుడు మన మధ్యన సంబంధం తెగిపోయినట్టు. అప్పటిదాకా నువ్వు నా పిల్లనివే, నేను నీ మొగుడినే. ఈ పొట్టి పుణ్యంగాడు నా బాబాయే. ఏట్రా బాబాయ్? అవునరా. ఏట్రా నువ్వు నన్ను రా అనిపిస్తున్నావా? నువ్వు నన్ను రానగాలేంది, నేను నిన్ను రా అంటే తప్పేంటి భాస్కర్? మా కాకినాడలో బాబాయిలు అంటారా, బాబాయిలు మాత్రం మమ్మల్ని బాబు సిట్టి కన్నా అని పిలవాలి. నిజమా? అవునరా పొట్టి బాబాయ్. ఫోన్లే లాస్ట్ లో బాబాయ్ తగిలించు. నెమ్మది నీళ్ళు నీళ్ళు అట్టుకుతాను. నీకేం కాలేదు కదక్క. ఏమైంది బాబా? బాబా నా సై, బాబా నా సై.
అయ్యయ్యో, చిట్టమ్మ చెయ్యి బెణికినట్టుంది రవిచంద్ర. అవునమ్మా, చెయ్యదో బెడికినట్టుంది. అమ్మా చూసుకుని నడవచ్చు కదా, చెయ్యమన బతికిందేమో. అయ్యో అనయ్య, అయ్యో ముట్టుకోకనయ్య, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో భగవంతుడా, నా కోడలి బంగారం లాంటి చెయ్యిని విరగ్గొట్టే. ఇప్పుడు ఎలా ఉందక్క? నువ్వేం కంగారు పడమాకమ్మా. చేయి చిన్నగా బెనికిందంట. ఈ కట్టు కట్టుకుంటే 10 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. పాపిష్టదాన్ని, అంతా నా వల్లే జరిగింది. నేనే గనక నిన్ను నీళ్ళు అడుగుండకపోతే నువ్వు వెళ్ళుండేదానివి కాదు, జారి పడుండేదానివి కాదు. పాపం, నీకేమో చిట్టమ్మని చూస్తే బాధేస్తుంది, నాకేమో నిన్ను చూస్తే బాధేస్తుంది. మా సెలిన్ సొత్తే మీకు బాధేయటం ఎందుకో? మరంతేగా చిట్టమ్మా, ఇవాళంటే నీకు దెబ్బ తగిలిందని నీ దగ్గరకొచ్చి పరామర్శించింది, కన్నీళ్లు పెట్టుకుంది. కాని ఇంకా సేపట్లో తను దుబాయ్కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పరామర్శించేవాళ్లు నీకు దెబ్బ తగిలితే బాధపడేదెవరు? అందుకే ఇక మీదట నిన్ను కలవలేదు, నీతో మాట్లాడలేదేమోనని లతని చూస్తే బాధేస్తుంది. ఏటో తను వానేదే. లత ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోతుందా? అవును చిట్టమ్మా, ఇంకో గంటలో కారు వస్తుంది. అది ఎక్కేసి ముందు ముంబై వెళ్ళిపోతాం, అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోతాం. అవునమ్మా, లత కదల్లేదేమో, ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలేమో అనుకున్నావు. దేవుని దయ వల్ల నువ్వు కింద పడ్డావు, నీ చెయ్యి విరిగింది. దాంతో లత కాళ్ళొచ్చాయి. ఏం మాట్లాడుతున్నారండి? కొంచెమైనా బుర్రందా మీకు? దేవుడి దయ వల్ల చిట్టమ్మ పడిపోవడం ఏంటి? మాట వరుస కదిలేరా తమ్ముడు. చిట్టమ్మ పడిపోవడం వల్లే కదా వీల్ చైర్ లో ఉన్న లత లేచి పరిగెత్తగలిగింది అని ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం పరమదైత్రంగా ఉంది. మీరని ఊరుకున్నారు గానీ అదే మా ఇళ్లలో అయితే జుట్టించుకుని నేల కొడిచటలో. రే అన్నయ్య, నువ్వు ఊరుకోరా. బావా, మనం ఇద్దరం వేరునారాయణ బాబా ఇంటికి వెళ్ళాలి. అలాగే చిట్టమ్మ, వెళ్దాం పద. ఇప్పుడు వీరనారాయణ ఇంటికి ఎందుకు నాన్నా? అంటే వాళ్ళ ఇంట్లో హోమం చేస్తున్నారమ్మా. ఆ హోమానికి మా ఇద్దరిని రమ్మని చెప్పారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఈవిడ గారెళ్ళి విరిగిన చేత హోమం ఏం చేస్తుంది? అదేంటి కాంతమ్మత్త, నాకు దెబ్బ తగిలింది ఎడమసేయి కదా, కుడిసేయి బానే ఉంది కదా, ఈ సేతన హోమం చేస్తాను. సర్లేమ్మా, నువ్వెళ్ళి హోమం చేసుకో. ఈ లోపు మేము లతని దుబాయ్కి పంపించేస్తాం. దేవుడా, ఇక్కడుండి లతను కాపాడుకోవాలనుకుంటే అక్కడున్న అమ్మా నాన్నల్ని చంపుకోవాలి, లేకపోతే వాళ్ళని కాపాడుకోవాలనుకుంటే లతను వదులుకోవాలి. నాకేడ్సేయాలో అర్థం కావట్లేదు. పాలు పోట్లేస్తాం, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. అక్క, ఇంకాసేపట్లో నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానక్క. నేను వెళ్ళేటప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఉంటే నిన్ను చూస్తూ ధైర్యంగా వెళ్ళిపోతానక్క. లత, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. బావా, ఓసారి అలా వస్తావా? దేనికి చిట్టమ్మా? ఇదిగో పొట్టి బాబాయ్, నువ్వు యానంలో ఎక్కడుంటావు? యానమా? యానం ఏంటి? మేముండే దుబాయ్. చెప్పించాలేవో, నేను 2-3 సార్లు యానం వచ్చాను. అక్కడ నిన్ను ఈవిడి గారిని చూశాను. ఈ చోటున మీరెద్దరూ ఎండు చేపలు అమ్ముకుంటున్నారు కదా. అమ్మ బాబోయ్, కొంపతీసి నిజంగా చూశాడా ఏంటి? ఇదిగో భాస్కర్, వీళ్ళు దుబాయ్కెళ్ళి కోట్లు సంపాదించారు. వీళ్ళకి యానంలో చేపలమ్మాల్సిన పనేంటి? అదేనమ్మా,
ఈయనలాగో పాలు అమ్ముకుంటాడు, ఈయనలాగా అందరూ ఉప్పు చేపలు ఎండు చేపలు అమ్ముకుంటారు అని అనుకుంటాడు. పేడ పిసుక్కునే మనిషి కదా, పేడ బుద్ధులు ఎక్కడికి వెళ్తాయి? ఇయ్యాలంటే నీకు పౌరుషం పుడిచిపోతుందంటే నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఎండు చేపలు అమ్ముకునే దాని ఏంటి? మాటలనవసరం. ఇదిగో గురునాథం, ఆ కారోడికి ఒకసారి ఫోన్ చేయి. అలాగేనమ్మా. ఓ పని చేద్దాం బావా. ఏంటి చిట్టమ్మా? ఇప్పుడే వెళ్ళిపోయి ఆ గద్దలుపులు తీసేద్దావా? నువ్వేం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? మనం లోపలికి వెళ్ళడం ఒక్క నిమిషం ఆలస్యమైందంటే ఆ వీరనారాయణ గారు వచ్చేస్తారు. పైగా అదిగో ఆయన అనుచరులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఆ గదిలోకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏంటి చేయాలి బావా? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం తప్ప ప్రస్తుతం మనం చేయగలిగింది ఏం లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెవరు? నా పేరు నాగడండి. ఈ కాకినాడ చుట్టుపక్కల ఏ ఇంట్లో పాము దూరినా అటుకెళ్ళిపోయి అడవిలో ఒగ్గేస్తానండి. ఈ ఇంట్లో ఏదో పాము దూరిందని ఫోన్ వచ్చిందండి, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒరే నాగులో రే రా. అయ్య బాబోయ్ వచ్చేస్తున్నానండి. అయ్ అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవేరా? అయ్య బాబోయ్ ఫోన్ ఇంట్లో మర్చిపోయానండి, అందుకే ఫోన్ తీయలేదండి. సర్లే, స్టోర్ రూమ్ లో పోమంది పట్టుకుంది కానీ పదా. అలాగే. చిట్టమ్మా, పాములు వండి పిలిచారంటే ఇప్పుడు ఆ గది తలుపులు ఓపెన్ చేస్తారా? ఏమో బావా, నాకు అదే అనుమానంగా ఉంది. పద చూద్దాం. పద. అరే తాళం మీదరా. అరే కారం డోర్ దగ్గర మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తా. బావా అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా సేపట్లో పేర్నారాయణ బాబాయ్ మనసులో తలుపులు తీయటం, అమ్మ నాన్న దొరికిపోవటం, పేర్నారాయణ బాబాయ్ చేతుల్లో చచ్చిపోవటం మన కళ్ళతో మనం చూడబోతున్నాం బావా. చిట్టమ్మా, ప్రమాదం ఎదురైనప్పుడే ధైర్యంగా ఉండాలి. అప్పుడే అపాయం నుంచి తప్పించుకోగలం. ఎలా తప్పించుకుంటాం బావా? చూసావు కదా, ఆ పామును పట్టుకోవడానికి పాముడు కూడా వచ్చేసాడు. పాములు పట్టేవాడు రాగానే సరిపోదు, ఆ తలుపులు తెరవాలి కదా. తాళం. పాము 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 ఎక్కడ? అవునవును, పాము 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 అక్కడ పాము. అదిగో పాము 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 అదిగో వెళ్తుంది. అదిగో అదిగో పాము పాము అక్కడ అక్కడ అదిగో పాము పాము అదిగో అటువైపు అదిగో పాము పాము అదిగో అదిగో ఎక్కడ ఎక్కడ ఇందులో? అవునండి, ఏం చెప్పింది నిజమే. ఆ పాము ఈ కణంలోకి దూరింది. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? ఓ పాలే ఆ పాము పాకిన దారి చూడండి. అది కాదు. ఇదిగో ఇప్పటికైనా నమ్ముతారా ఆ పాము ఆ కన్నంలోకి వెళ్ళిందని? అవును, ఇప్పుడు ఈ కన్నం నుంచి బయటికి తీలేమా? ఈ కన్నం ఇంటి బయటకుంది కదండి, అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుంది. నేను బయటకు వెళ్ళి అట్టుకుంటానులేండి, మీరేం టెన్షన్ పడకండి.
అది కాదు. ఇదిగో అనియా, పాము ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా భయపడుతున్నావేంటి? వీరనారాయణ బాబాయ్ అడిగితే పాము తప్పించుకొని బయటికి పారిపోయిందని చెప్పు. చిట్టమ్మా, కాళ్ళు కడుక్కున్నామంటే ఇక్కడేం చేస్తున్నారమ్మా? అది బాబాయ్, కాలు కడుక్కొని వద్దామని వచ్చేసరికి ఇంటి ముందుకి పాము వచ్చింది బాబాయ్. ఇదిగో ఈ లోపు ఈ పాములతో వచ్చాడు. ఆ గొడవలో పడిపోయి లోపలికి రావడానికి కాస్త ఆలస్యమైంది బాబాయ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును సార్, పాము గదిలోంచి బయటకు వచ్చి కన్నంలో